ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా కొనుగోలు ఏ విధంగా సాగుతున్నాయి? ఇందులో మహబూబ్ నగర్ జిల్లాలో ఇంకా పూర్తి స్థాయిలో వడ్ల కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. ఎమ్మెల్యేలు వచ్చి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నప్పటికీ కూడా వడ్ల కొనుగోలు చేసి కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లర్లకు తరలింపు మాత్రం జరగలేదు. 10 రోజుల నుంచి కూడా ఎమ్మెల్యేలు కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చి ప్రారంభించి వెళ్లారు. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఒక్క బస్తా వడ్లు కూడా కొననటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా ప్రైవేటు వ్యాపారులకు రైతులు విక్రయిస్తూ ఉన్నారు. ఇప్పటికే బోనస్ అంశంలో గత యాసంగి సీజన్ లో బోనస్ రాదని ఎట్లాగో గవర్నమెంట్ కమ్మినప్పటికీ కూడా రాదనేటటువంటి ఉద్దేశంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటూ ఉన్నారు. ప్రభుత్వము ధాన్యం కోతలు ప్రారంభమైనటువంటి సమయానికే రివ్యూ నిర్వహించుకొని ప్రారంభించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉంటుంది. మిల్లుల కేటాయింపు, ట్రాన్స్పోర్ట్ వంటి అంశాలకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇంకా మహబూబ్ నగర్ జిల్లాలో పూర్తి స్థాయిలో కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. కేవలం మొక్కుబడిగా మాత్రమే కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యేలు ప్రారంభించారు. 10 రోజులుగా కూడా ఒక బస్తా ధాన్యం కూడా కొనలేదు. మరోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్తున్నటువంటి ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి తిరుగుబాటు నిలదీస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యే నవాబ్పేట మండలము లింగంపల్లి గ్రామంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిని కాంగ్రెస్ కార్యకర్తలు నిలదీశారు. గత యాసంగి సీజన్ కి సంబంధించి వడ్ల బోనస్ రాలేదని రైతు కాంగ్రెస్ కార్యకర్త కొంగళ్ళ రాజు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిని నిలదీశారు. వడ్ల బోనస్ రాలేదు సార్, ఇప్పించండి సార్ అంటూ ఆయన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిని వేడుకున్నారు. ఆ సందర్భంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అబద్ధాలు ఆడారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 250 కోట్ల రూపాయలు ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా ఎమ్మెల్యే ఈ విషయం తెలిసినప్పటికీ కూడా రైతు వడ్ల బోనస్ అందరికి కూడా పడింది, పడిన వారు ఎవరన్నా ఉంటే పేర్లు ఇవ్వాలంటూ అడిగినటువంటి కాంగ్రెస్ కార్యకర్తను దబాయించారు. ఎదురు మాట్లాడుతూ ఆయన గొంతు అంచేసేటటువంటి ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే. ఈ అంశానికి సంబంధించి రైతులంతా కూడా మండిపడుతున్నారు. ప్రభుత్వం ఇవ్వకపోయినప్పటికీ కూడా ఇచ్చినట్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిరుద్ రెడ్డి ఏ విధంగా చెప్తారంటూ రైతులు మండిపడుతున్నారు. సింధురా. రైట్, థ్యాంక్ యూ నరేష్.